సారు మాకు పింఛన్లు సరిగా ఇస్తలేడు. సరిగ్గా అంటే ఎట్లా ఇస్తలేరు? 16 రూపాయలు వచ్చేసి 2000 ఇస్తుండు. అంటే 2016 ఇట్లా 16 రూపాయలు వస్తలేవు. కేసీఆర్ తీసుకుంటుండు. ఎవరు తీసుకున్నారు వాళ్ళకి ఇవ్వాలి. మరి మాకు ప్రభావం దానికి అందరికేమో ఇస్తున్నారని అందరికి అనుకుంటుంది. మరి మాకేమని మరి తెలంగాణ మొత్తం 16 రూపాయలు ఎన్ని కోట్లు జమ అవుతున్నాయి కేసీఆర్? ఎక్కడ చెప్తావో చెప్పు. ఇప్పుడు 3016 వస్తే 16 వస్తలేవు. నువ్వు ఇట్రా ఇప్పుడు నీకెన్ని వస్తున్నాయి? ఎన్ని వస్తలేవు? నీకెన్ని వస్తలే? 2000 ఇస్తున్నాం. 16 రూపాయలు వస్తలే మీది? ఇస్తున్నాడు. ఎంత అడిగిస్తున్నాడు? మల్లారెడ్డి సార్ తీసుకుంటా. అడుగు మల్లారెడ్డి సార్ని 16 రూపాయలు అడుగు. అడిగే మల్లారెడ్డి సార్ తీసుకున్నావు సార్ ఎందుకు ఇస్తలేరు? మరి 2016 మల్లారెడ్డి గారు ఇగో మీరు పింఛన్ ఇచ్చే చక్క ఏరు లేకపోతే వద్దా మీది 16 రూపాయలు ఏమైతుందని చెప్పేసి పెద్ద మనుషులు అడుగుతారు. ఇన్ని 16 రూపాయలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎన్ని కోట్లు జమ అవుతున్నాయి? ఇవి ఎటు పోతున్నాయి వాళ్ళు అడుగుతారు. వీళ్ళకి జర మీరు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మీకు వస్తున్నాయా? ఈ పెద్ద మనిషికి కూడా వస్తున్నాం. ఇప్పుడు ఈ 16 రూపాయలు ఏమైతున్నట్టు కథ? 16 రూపాయలు ఇవ్వండి గయ్యలకు నాయన భూస్వామి అంటారు. మా ప్రజలకి అంటే కూడా నువ్వు సపరేట్ నోరు ముగిపించింది. 16 రూపాయలు ప్రజలకు ఏమంటున్నావు నువ్వు? ఏడిపో ఇన్ని సంవత్సరాల నుంచి ఏడిపోతున్నాయి. 3 ఏళ్ళకు ఏడిపోతున్నా అడిగిన మాస్టర్లు చిన్న రైతులకు 16 రూపాయలు ఎన్ని ఏళ్ళకెళ్ళి వస్తలేవో మల్లారెడ్డి సార్ అడుగు. 3 ఏళ్ళకు 16 ఇస్తున్నాయండి. 3 ఏళ్ళకెళ్ళి లెక్క చేసి మంత్రి మల్లారెడ్డి సార్ ఇవ్వాలని చెప్పేసి కోరుకు. అడుగు సార్ని. మల్లారెడ్డి సార్ మరి మరి మన బిల్లు కొట్టేది 2016 కొడుతుంది. బిల్లు కూడా బిల్లు సరిగానే కొడుతుండు. ఇచ్చేది 2000 ఇస్తుంది. 2000 ఇస్తుంది మంత్రి మల్లారెడ్డి. ఇప్పుడు ముసలోళ్ళు అంటే ఇంత బీడీలో బోడీలో తాగుతారు, ఇంత మంది తాగుతారు. ఆ 16 రూపాయలు ఎందుకు ఇస్తలేవని చెప్పేసి పెద్ద మనిషి అడుగుతుండు. దయచేసి లెక్క క్లియర్ చేయాలి. ఏమైతున్నాయి 16 రూపాయలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎంతమందికి పింఛన్ పోతున్నాయి? ఎంతమంది 16 రూపాయలు ఎన్ని కోట్లు జమ అవుతున్నాయి? సో క్లారిటీ కావాలని చెప్పేసి మరి చీరాల గ్రామంలో ఓడుతున్నారు ప్రజలు. ఇట్లుంది కథ. ముసలి 16 రూపాయలు కూడా తీసుకుంటా అంటే ఎట్లుంది చూసుకోవాలి ఒకసారి. చెప్పే పెన్షన్ 2016లో నువ్వు 16 ఇస్తాను. ఏం చేస్తున్నావు? ఈ 16 మీరు తీసుకుంటున్నారా? గవర్నమెంట్ తీసుకుంటారా? కేసీఆర్ తీసుకుంటున్నారా? ఎవరు తీసుకుంటున్నారు? 16 రూపాయలు కావాలి. పైసలు 1 రూపాయి కూడా ఇచ్చి పెట్టవద్దు. 16 రూపాయలు కూడా కావాలి. బిల్లు మీరు తీసుకున్నారు. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఎండ ఉన్నది. మేము ముసలోళ్ళం, మేము పడతాం. మీరు కరెక్ట్ టైం ఇవ్వాలి. కరెక్ట్ ఈ టైంకి వస్తారని మేము నిన్న నుంచి చర్యలు ఇస్తాం. నిన్న నుంచి తిరుగుతున్నాం. కరెక్ట్ టైం లేదు, ఒక ఏది లేదు, వచ్చినా ఇచ్చేది లేదు. అది సో ఉన్నటువంటి అధికారులు వెంటనే స్పందిస్తూ ఎండాకాలం కాబట్టి ప్రజలకు ఇబ్బంది ఉండకుండా వచ్చి గంటలకు ఇక్కడ ఎండలో వెయిట్ చేస్తే వాళ్ళు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, బీపీలు ఉంటాయి, షుగర్ ఉంటాయి కాబట్టి మరి వీళ్ళకి ఒక ప్రజెంట్ ఒక డేట్ పెట్టేసి టోటల్ గా ఉన్నటువంటి పింఛన్దారులకు అందరికి మెసేజ్ ఇచ్చేసి గ్రామ పంచాయతీ దగ్గరకు ఒక డేట్ పెడితే ప్రజలకు ఇంత ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా 16 రూపాయల సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.